ఈటెల రాజేందర్ అన్న ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన నిలబడి ఒక పార్టీ పెట్టి సరి అయినటువంటి మార్గంలో గినక నడపగలిగితే తప్పకుండా బీసీ రాజ్యాధికారం వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. కానీ భయపడి వెనకడుగు వేయడం కానీ, లేక ఇంకొకళ్ళకు అమ్ముడు పోవడం కానీ, ఇంకా ఇతరాతర సమస్యలు అంటే ఆర్థికమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతావేమో, ఉన్న డబ్బులన్నీ పోతావేమో అనేటటువంటి ఒక భయము తన లోపల ఉంటే అది సాధ్యం కాని పని. ఎందుకంటే గతంలో దేవేందర్ గౌడ్ చేసినటువంటి విధానం ఆల్రెడీ దేవేందర్ గౌడ్ పెట్టినటువంటి నవ తెలంగాణ ప్రజా పార్టీ కోసం మనం ఆల్రెడీ స్పష్టంగా చూసినాం, ఎరిగినాం, జర్నీ చేసినాం, సహకారం చేసినాం, సాక్రిఫైస్ చేసినాం, అన్నీ కూడా చేసినాం. కానీ మరి ఎవరు వచ్చినా చిత్తశుద్ధితో గినక వస్తే డబ్బులు అనేటటువంటి అవే వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఇవాళ ఎన్ఆర్ఐలు ఇతరాత్ర కంట్రీల్లో ఉండేటటువంటి వాళ్ళు ఒక సరి అయినటువంటి మార్గంలో గినక నడపగలిగితే తప్పకుండా వాళ్ళందరూ కూడా నమ్మకం వస్తే తప్పకుండా సహకారం చేస్తారు. ఎవరికైనా సరే సరి అయిన నమ్మకంగా గినక ఏదైనా నడపగలిగితే తప్పకుండా ఎవరో ఒకరు సహకారం తప్పకుండా చేస్తారు. అటువైపు ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా.